మన శత్రువు ఎవరు? మన శత్రువు ఎవరంటే మనమే. మన శత్రువు మనమే. మన శత్రువు ఎవరు అని అంటే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16-17 వచనాలు చదవండి. నేను చెప్పినదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీర ఇచ్చలను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించను. అంటే ఆత్మకు శరీరముగా, శరీరము ఆత్మకు ఎలా ఉన్నదంటండి? శత్రువు. అంటే దేవుని వాక్యంలో చాలా మంది సాతాను శత్రువు ఒక విధంగా కరెక్టే, కానీ దాని నుండి తప్పించబడాలంటే ఏం చెప్తున్నారు ఇక్కడ? 2 విషయాలు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరంతో 2 పోట్లాడతాయి. ఒక మాటలో చెప్పాలంటే బైబిల్లో ఒక 2 వ్యక్తులు ఉన్నారు. 2 వ్యక్తులు కూడా నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము, అంతే కదండి. ఒక వ్యక్తి అడుగుతున్నాడు, అనేక సంవత్సరాలకి నీకు ధనం సమకూర్చాను, ధాన్యం సమకూర్చాను, నీకు ఏ లోటు లేదు, తిను, త్రాగు, సుఖించు. పోట్లాడుకుంటున్నాయి. అదే టైంలో ఇంకో వ్యక్తి ఉన్నాడు, దావీదు గారు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారాలలో దేనిని మరువకము. మనం బైబిల్ చదివేస్తాం, ఎన్నిసార్లు మర్చిపోతున్నామండి? ఏమంటున్నాడు గలతీయులకు రాసిన పత్రికలో? చదవండి. నేను మీతో చెప్పినది ఏమనంటే దేవుని వాక్యం ఈ రోజు మనతో ఏమని మాట్లాడుతుంది? ఏమని మాట్లాడుతుందండి? చదవండి. ఆత్మానుసారముగా నడుచుకొనుడి. ఆత్మానుసారముగా ఎవరైతే నడుచుకుంటారో అప్పుడు మీరు ఎలాగ ఉంటారంటండి? శరీర ఇచ్చలను నెరవేర్చరు. ఎందుకు ఈ మాట వాడాడు, ఈ పదం వాడాడు అని అంటే మన శరీరమే మనకి శత్రువు. బాగా గుర్తుపెట్టుకోండి, మన శరీరమే మనకి శత్రువు. ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందుమా, ఆకాశ పక్షులైనను ఆకలి ఉండే లేవుకుంటాయి, కానీ నన్ను ఆయన ఆశ్రయించే వారికి ఏ మేలునో కుదవలేదు. మరి ఎందుకు చింత, ఎందుకు పోరాటము, ఎందుకు మనమే శత్రువు అయిపోతున్నాము అంటే ఎవరిని వెంబడించట్లేదు, దేవుణ్ణి వెంబడించట్లేదు. ఎంతసేపు ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఏమి ధరించాలి, ఇదే కదండి. శరీరము ఆత్మతో పోరాడుతుందంట, ఆత్మ శరీరంతో పోరాడుతుందంట. ఇవన్నీ పోవాలంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అన్నిటికీ పోయిన వారాల్లోనూ కూడా చెప్పాను, అన్నిటికీ ఒకటే ఒక ఆయుధము. ఏంటంటే ప్రార్థన అనే ఆయుధము. శత్రువు తెరవకుండానే పారిపోవును. దేనికి? ఒక ప్రార్థన ద్వారా. దేవుడు చేసే కార్యాలు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారాలలో దేనిని మనం మరువకూడదండి. మనం ఒకసారి వెలిగించబడిన తర్వాత, ఒకసారి రక్షించబడిన తర్వాత తిరిగి చూడకూడదు. తిరిగి చూసేవాడు నా తండ్రి రాజ్యమునకు పాత్రుడు కాడు. మన శరీర సంబంధమైన మనసు అయితే అక్కడికి నాడు, ఇక్కడికి నాడు, అది చెయ్యి, ఇది చెయ్యి, ఇలాగ ప్రేరేపిస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఆత్మానుసారమైన మనసు, అయ్యో ఈరోజు శనివారమే, ఈరోజు బుధవారమే, ఈరోజు ఆదివారమే, దేవుని సన్నిధిలో 1 గంట గడపాలి, దేవుడు నాకు ఎన్ని మేలు చేసినాడు. ఒకసారి ఒక్కొక్కళ్ళు మాట్లాడుతుంటే మొన్న ఒక వ్యక్తి, మనిషి పాలబుగ్గలాగా యవ్వనస్తుడు,
చక్కగా ఉండేవాడు. ఎందుకేంటి, అతనికి క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ అంటే 100 మందిలోనే 1000 మందిలోనే కానీ బతకరంట. ఆ వ్యాధి ఎవరికో వచ్చిందంట అండి. అంటే అమర కోటేశ్వరుడికి ఆయన చేసిన డాక్టర్ ఈయనకి చేశాడంట. చాలామంది చచ్చిపోయారంట. నేను ఇంకా భూమి మీద ఉన్నాను అంటున్నాడు. ఇలాంటి మాటలన్నీ వింటుంటే దేవుడు ఎంత మేలు చేస్తున్నాడు మనకి. రోజు కిడ్నీకి బ్లడ్ ఎక్కించుకోవటం అంటే మనకి ఏం మేలు చేయట్లేదు కదా దేవుడికి మన కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి. అతను చెప్తుంటే నాకు ఒక భార్యను బిడ్డని పెళ్లి చేసుకోకుండా ఉన్నా నేను బాగున్నాను ఏడుస్తున్నాడు. యవ్వనస్తుడు 25 లక్షలు అయిందంట, ఎన్నో లక్షలు అయిందంట. ఇంకొకడు ఎవడో బతకలేదంట, ప్రముఖుడు. కానీ నేను బతికడ్డాడంట. ఆయన ఎన్ని రోజులు ఉంటాడో తెలియదు. చూడండి, దీపం ఆరిపోయేటప్పుడు, కిరసనాలు అయిపోయినప్పుడు, నూనె అయిపోయేటప్పుడు కురుకుతుంటుంది కదా, అలా ఉన్నాడు. అంటే నీవు చనిపోబోతున్నావు కనుక నీ ఇల్లును చక్కపరుచుకోనము. ఇజకియా గారితో చెప్తే ఆయనకి ఎన్ని సంవత్సరాలు ఆయుష్ పొడిగించినాడండి. దేవునికి ఆయన ఒకటే మాట అన్నాడంటే, డాక్టర్ 25 లక్షలు ఖర్చు పెట్టాడంట. మేము చేసే ప్రయత్నం మేము చేస్తున్నాము. మీ దేవుడు ఎవరో, మీ దేవుడిని మీరు పూజ చేసుకోండి, నమ్ముకోండి, ఆరాధించుకోండి అని చెప్పారంటే ఎవరైనా అదే మాట చెప్తారు. దేవుడు ప్రత్యక్షమైపోడు కానీ మనిషి రూపంలో వచ్చి కాపాడతాడు, మాట్లాడతాడు. బాగా గుర్తుపెట్టుకోండి. శరీర సంబంధమైన మనసు అన్ని సౌకర్యాలు మనకు బాగా కుదరని అనుకోండి, దేవుడు గుర్తురాడు. శోధనో కష్టమో ఏదో వచ్చినప్పుడే దేవుడు గుర్తొస్తాడు. అందుకనే నీ ఆపత్కాలం మందుని దేవుడని యెహోవాకు మొరపెట్టము. మనం నడుచుకుంటూ వెళ్ళిపోతాం, దేవుడు అంటే గుర్తురాడు. రాయి తలుగుతుంది, రాయి తలగగానే ఏమంటారు, అమ్మ అంటారు, లేకపోతే అబ్బా అంటారు. అబ్బా అంటే ఏంటి, మనకు తెలియకుండానే మన తండ్రిని తలుచుకుంటున్నాం. పూర్వకాలంలో అబ్బా అనేవారు, రాను రాను అయ్యా అనేవారు, తర్వాత తండ్రి, తర్వాత నాన్న, తర్వాత డాడీ, ఇంకోటి ఉంది ఫాదరు. పూర్వకాలంలో బువ్వ అనేవారు, కూడు అనేవారు, తర్వాత అన్నం, తర్వాత రైస్, ఇంకా రకరకాల పేర్లతో పలుకుతారు. అన్ని మంచిదే. కానీ నీ దేవుడైన యెహోవాకు నీవు నీ ఆపత్కాలంలో నీవు మొరపెట్టినట్టే నీ మొర విని నీకు ప్రతిఫలం ఇస్తానని ఇర్మియా 33:3 ఉంటుంది. అంటే మిగతా టైంలో మీకు గుర్తొచ్చినా రాకపోయినా మీ సోదరు వచ్చినప్పుడన్నా మీరు దేవునికి మొరపెట్టినట్లయితే మీ ఆపత్తులు ఆదుకుంటారని దేవుని వాక్యము సెలవిస్తున్నది. మన సబ్జెక్ట్ ఏంటి, మన శత్రువు ఎవరు? మన శత్రువు మన శరీరమే. తిను, త్రాగు, సుఖించు, నాడు అక్కడికి నాడు, ఇక్కడికి నాడు, వేగదండి, ఇక్కడికి నాడు, అక్కడికి నాడు, ఇది చెయ్యి, అది చెయ్యి. ఏ చేయకూడదు అదే చెయ్యి. మన శరీరం కోరుకుంటారండి. మరి మనలో ఒక ఆత్మ ఉంది. ఆత్మానుసారమైన మనసు అయితే అయ్యో నేను దేవుని స్తుతించాలి, గణపరచాలి, ఆరాధించాలి, ఇవాళ ఆదివారము దేవుని సన్నిధిలో గడపాలి, దేవుడు నాకు గాలి ఇచ్చినాడు, నీరిచ్చినాడు. హాస్పిటల్లో చూసేవారికి ఆక్సిజన్ పెడతా ఉంటారండి, ఆక్సిజన్ పెడతా ఉంటారు. ఎందుకని, ఆడికి ఊపిరి ఆడక గాలి ఆడక దాంతో పెడితే నరాలు కొట్టుకుంటూ ఉంటాయి. అందులో ఉన్న ఎన్ని నెలలున్నా నాడి ఆడితే ముఖం తేటగా ఉంటుంది, అన్ని తేటగా ఉంటాయి. వినబడుతుంది అంటే అంటాడు అంతే. ఆ డాక్టర్లో డబ్బులు లక్షలు లాగేదాకా అలా చెప్తూనే ఉంటారు, అలాగే నాడి ఆడిస్తూ ఉంటారు. ఎప్పుడు తీసేస్తే అప్పుడు తిక్కుమంటారు అంతే. గాలి ఎందుకు చెప్తున్నాయంటే, గాలి, నీరు, ఒక కుటుంబ వ్యవస్థ మనకి మంచి ఆరోగ్యము ఇచ్చినప్పుడు మనం ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలండి. శరీర సంబంధమైన మనసు మనం కలిగి ఉండాలా, ఉండకూడదు. శరీర సంబంధమైన మనసు మనకు ఉండకూడదు. ఏం మనసు ఉండాలి? ఆత్మానుసారమైన మనసు ఉండాలి. అప్పుడు మన శరీరమునకు మన శత్రువులము కాము. లగ్జరీ లైఫ్ అంటే ఏంటి? చూసిందల్లా ఆశించడం, చూసిందల్లా కొనుక్కోవటం, చూసిందల్లా తినటం, త్రాగటం, ఇవే కదండి లగ్జరీ లైఫ్ అంటారు.
కొంతమంది ఎవరి వాళ్ళకే బోధన చేస్తారు కానీ అన్ని వాళ్ళలోనే ఉంటాయి ఏంటి. ఉన్న కారు ఉండదు, ఉన్న ఏసీ ఉండదు, ఒక ఇల్లుతో సరిపెట్టుకోరు, ఏదైనా ఒక దాంతో సరిపెట్టుకోరు. అంటే లగ్జరీ లైఫ్ అంటే ఏంటంటే ఎదట వాళ్ళకి బోధ చేస్తారు కానీ లగ్జరీ లైఫ్ అంటే ఏంటి? చూసిందల్లా కొనుక్కోవటం, చేసుకోవటం, తినటం, త్రాగటం, ఇదే కదండి లగ్జరీ లైఫ్ అంటే. కానీ దేవుని వాక్యం చెప్తుంది ఆత్మానుసారమైన మనసు ఎవరైతే మోకరించి ప్రార్థన చేస్తారో వాళ్ళకి ఏం కలుగుద్ది? ఉపవాస ప్రార్థనలను పెట్టండి. అందరూ ఎలా చూడండి, ఉపవాస ప్రార్థనలను పెట్టారనుకోండి, ప్రార్థనలకు వస్తారా? ప్రార్థనలకి. ఉద్యోగ సభలను పెట్టండి, దూర ప్రాంతంలో నుంచి వచ్చే వాళ్ళకి ఉచిత భోజనాలు అని చెప్పండి. మీరు ఎందుకు టీవీలో చూడండి, బహిరంగంగా చూడండి, ఎక్కడన్నా చూడండి, ఎక్కడైతే భోజనాలు పెడుతున్నారో అక్కడ సాలలు నిండిపోతున్నాయి. భోజనాలు లేవనండి, మళ్ళా అక్కడ ఒక పాక కూడా నిన్నట్లేదు. అంటే దేనికి కనెక్ట్ అవుతున్నారు? శరీర సంబంధమైన మనసు. ఉపవాస ప్రార్థనలు పెడితే అక్కడ కనపడరు అంటే అలాగ అయిపోయిందండి. అలా ఉండకూడదండి. ఆత్మానుసారమైన మనసు ఎవరు మోకాళ్ళు నల్లబడతాయో ముఖము కాంతివర్ధమైనటువంటి ప్రకాశిస్తుందంట. మోకాళ్ళు ప్రార్థన చాలా అవసరమైంది ప్రియులారా. ఎవరైతే ఆత్మానుసారమైన మనసు కలిగి ఉంటారో మన ముఖాలు ప్రశాంతంగా ప్రకాశించేలాగా ఉండాలి. యేసు ప్రభు ముఖము మన ముఖాల్లో కనిపించాలి. అది ఆత్మానుసారమైన మనసు. ఆ మనసును మనం సంపాదించుకోవాలా. అంటే మన శత్రువు ఎవరు? మన శరీరమే మనకి శత్రువు. ఒకసారి కోరికలు ఇంకా అద్దుకోండు, ఏమేమి కోరుకుంటారో తెలియదు ఈ శరీరము. కాబట్టి కంట్రోల్లో ఉంచాలి శరీరాన్ని. ప్రతి మనిషిలోనే రెండు ఉంటాయి, ఒక ఆత్మానుసారమైన మనసు, ఒక శరీరానుసారమైన మనసు. చాలాసార్లు నేను చెప్తూ ఉంటాను, ఏంటి ఆత్మరావు గారు, అంతరంగరావు గారు. ఒక్కొక్కసారి ఆత్మరావు గారు బయటికి వెళ్ళిపోయాడు అనుకోండి, శరీర సంబంధమైన ఆత్మరావు గారు లోపలికి వచ్చాడు అనుకోండి, అసలు నీకు బుద్ధి ఉందా లేదా, నీకు బుద్ధి ఉందా లేదా, ఇంకా పైకి వచ్చేస్తుంది అనమాట. ఇంకోటి వచ్చేస్తాడు, అది నీకు తగదు అండి. మన శరీరము మనల్ని పాడు చేసేలాగా ఉండకూడదండి. ఒక మాట చెప్తాను చూడండి, 17 కూడా చదవండి. 17 గలతీయులకు రాసిన పత్రిక 5:17. శరీరం ఆత్మనకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించను. అంటే మనలో రెండు పోరాడుతున్నాయి. మనం ఏ మనసు కలిగి ఉన్నామో మన శరీరమే మనకి ఏమని చెప్తున్నాడు? శత్రువు. ఈ రోజు మన పాఠం ఏంటి? శత్రువు ఎవరు? మన శరీరమే మనకి శత్రువు. ఇంకొక మాట చూపిస్తున్నాను చూడండి, యెషయా గ్రంథము 17:4 చదవండి. ఆ దినమున అతనికి క్రొవ్విన శరీరము కుసించిపోను. ఈ శరీరమునకు తెల్లారు లేచి ఎంతగా కాపాడుకుంటాం? ఎంత మంచి అందగతైన ముసుళ్ళు అయిపోద్ది, తర్వాత నుడకలు వచ్చేస్తాయి, అందమంతా ఏమవుద్ది? పోద్ది. కానీ క్రొవ్వినటువంటి శరీరం ఎలాగైపోయిందండి అంటే మంచి ఉందాగా ఉన్నటువంటి వ్యక్తి ఏమైపోయింది? బాడీ కుసించిపోయింది, నుడకలాడిపోయింది, క్షీణించిపోయింది. మనం ఈ శరీరమునకు ఎన్ని పూయండి, ఎన్ని రాయండి, మనము ఎంత ప్రేమించిన బాడీ అయినా సరే ఒక దినమున ఇది ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి పోవలసిందే, ఆ గూడులోనికి పోవలసిందే. మట్టిలో నుంచి వచ్చి మట్టిలోనికి కలిసిపోవలసినదే శరీర సంబంధమైన మనసు. కానీ మనలో ఒక ఆత్మ ఉంది, దానికి కావలేదు. ఆత్మానుసారమైన మనసు మనం కలిగి ఉండాలి ప్రియ సహోదరి సహోదరులారా. ఇంకొక మాట చూపిస్తున్నాను చూడండి శరీరం గురించి.
శరీరం గురించి. మత్తయి సువార్త 26:41 చదవండి. 26:41 మత్తయి సువార్త. మీరు సోదరులోనికి ప్రవేశించకుండా నిమిత్తము మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. ఆత్మ సిద్ధమే గాని ఏండి, ఒకసారి అందరూ పై చూడండి. సామెతల గ్రంథంలో చాలా విషయాలు ఉన్నాయి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనము. ప్రార్థనకి వెళ్ళాలి, ప్రార్థనకి వెళ్ళిపోవాలి, పాటలు పాడేయాలి, నేను దేవుని కనపరచాలి, స్తుతించాలి, నాకు ఈమెయిల్ చేశాడు ఆమెయిల్ చేశాడని ఆత్మానుసారమైన మనసు చెప్తుందంట. కానీ శరీర సంబంధమైన ఏం కలుగు చేస్తుంది? బలహీనత కలుగు చేస్తుంది. వెళ్దాంలే, పర్వాలేదులే. దేవుని సన్నిధికి రాకుండా, ప్రార్థన చేయకుండా కొన్ని సార్లు ఈ విపత్తుల్ని తప్పిస్తున్నట్లయితే, ఇది నేను రీచ్ అయినట్లయితే, ఇది నాకు కలుగు చేసినట్లయితే, నేను దేవుడికి ఇది చేస్తాను అది చేస్తానని అనుకుంటారు. కానీ అది ఆత్మాను సంబంధమైన మనసు మారు మనస్సును కలిగజేస్తుందంట. అది కూడా చూపిస్తాను. ఇంకా ఉన్నాయి. ఆత్మానుసారమైన మనసు అయితే సిద్ధమే గాని శరీర సంబంధమైన మనసు బలహీనత. ఏది చెయ్యాలో అది చెయ్యకపోవటం పాపము, ఏది చేయకూడదో అది చేయడం పాపము. బాగా గుర్తుపెట్టుకోండి. ఏది చెయ్యాలో అది చెయ్యకపోవటం పాపము, ఏది చేయకూడదు అది చేయటం పాపము. ప్రార్థన మానుకొని మనం బయట తిరగకూడదు. ఏదైనా జరగరానిది జరిగితే ప్రార్థన భద్రత, ప్రార్థన కాపుదల ఉండదు. కానీ అక్కడ అరిసేతులో చూపిస్తాడు సాతాను. ఎవరి ఫోటో? యేసుబాబు ఫోటో చూపిస్తాడు. ఇదిగో మీ దేవుడే. ఆత్మ సంబంధమైన మనసు అయితే, అయ్యో ప్రభువా నువ్వు ఇన్ని మేలు చేసావు ప్రభువా, నువ్వు ఈ మేలు చేసినందుకు ఇదిగో నా భర్తకి తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడతాను, నా తోబుట్టుని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడతాను. ఆత్మాను సంబంధమైన మనసు. శరీర సంబంధమైన మేము అడుగుతున్నామండి, మేము రమ్మంటున్నామండి, మేము చేయమంటున్నామండి అంటే జరగదు. మోకరించి ప్రార్థన చెయ్యి. ఎక్కడ 2-3 కూడి నా నామాను ప్రార్థన చేస్తారో వారి మధ్యలో నేను నుండి వారి ప్రార్థన వింటాను, ప్రతిఫలం ఇస్తాను. ఎన్ని మేలు చేస్తున్నాడు మన పట్ల, ఎన్ని మేలు చేస్తున్నాడు. శరీర సంబంధమైన మనసు వ్యక్తులుగా ఉంటున్నామా, ఆత్మ సంబంధమైన మనసు వ్యక్తులుగా ఉంటున్నామా? మనము ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమైపోతుందండి. అంత దారుణం అండి. దేవుని వాక్యమును కానీ దేవుని సన్నిధిని కానీ మనం నిర్లక్ష్యం చేయకూడదు. తీలారా శరీరము బలహీనపరచును, ప్రార్థన చేయకుండా చేసేస్తుందంట. ఏంటి శరీరము? ప్రార్థన చేయనివ్వదు, ప్రార్థనకు రానివ్వదు, ఏదో అటంకం కలిగి చేస్తుంది. ఏదో ఒకటి చేసి మసిపూసి మారేడుగా చేసి దేవుని వాక్యము వినకుండా చేసేస్తుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. దూరం నుంచి దేవుని సన్నిధికి రావాలా, ముగురుసుకుంటా రొప్పుకుంటా రోజుకుంటా వచ్చారు. తీరా వస్తే ఇక్కడ ఖాళీ ఉండదు, ఎక్కడో మూలలో కూర్చుంటారు, జనంలో సరిగ్గా వాక్యం వినబడదు. అదేదో ఇంట్లో టీవీలో కూర్చుంటే టీవీలో కూడా వాక్యాలు వస్తున్నాయి అని భర్త చెప్పాడంటే ఎవరికే? భార్యకి. ఇంత ఎండనే దేవుని సన్నిధికే వెళ్ళి వాక్యం వినాలా? దేవుని వాక్యము మనం దేవుని ఇంట్లోని కూడా వినొచ్చు. అక్కడికి వెళ్తే ఫ్యాన్లు ఉండవు, దారిలోనేమో ఎన్నో అటంగాలు, ఎండ, చెమట. అదే మన ఇంట్లో ఏసీలోనో లేకపోతే ఫ్యాన్ గాల్లో కూర్చొని మనం దేవుని వాక్యము వినేయచ్చు. గమనుండు కుదురుండు అని భర్త ఏం చేశాడు? ఆఫ్ చేశాడు, ఆ సన్నిధికి రాకుండా. టీవీలో వాక్యం వేసాడు, వాక్యం అయిపోయింది. చూసావా నేను చెప్పానా? అక్కడికి వెళ్తే పిల్లలు అల్లరి చేసేస్తారు, గొడవ చేసేస్తారు. దేవుని వాక్యము మనకి అర్థం కావట్లేదు. ఇక్కడ చూడు ఎంత నిశ్శబ్దంగా ఉన్నామో. టీవీలో చక్కటి వాక్యము. మనకి పెట్రోల్ దండగ లేదు, దారి ఖర్చులు లేవు, ఏమీ లేవు. అక్కడికి వెళ్తే ఖాళీ ఉండదు, పిల్లలు ఎన్నెవరో, పైగా ఫ్యాన్లు ఉండవు అని చెప్పాడు. ఇవన్నీ చెప్పి 6వ వారం వాక్యానికి రాలేదు.
పాపం భార్యకి ఏదో పోగొట్టుకున్నట్టు అయిపోయింది. రోజు సన్నిధికి వెళ్ళి సన్నిధి వాక్యానికి అలవాటు పడి, కానీ భర్త మాట విని రాలేదు. ఆ టీవీలో వాక్యం పెట్టుకుని చూశారు, టీవీలో వాక్యం అయిపోయింది, ఆపేశారు. అది ఆపేసిన వెంటనే మా ఊరు వంట ప్రోగ్రాం వస్తుందంట. ఈ లోపల టీవీ అయిపోయింది కదా, ఈ వాకింగ్ వినేసాడు కదా, పెట్టమని అన్నాడంట. ఎవరిని? భార్యని. బాగా మీరు కనెక్ట్ అయ్యారు. భోజనం పెట్టమంటే భోజనం అండి, అదిగోండి చూడండి, అదిగోండి మా ఊరు వంట వస్తుందండి, తినేయండి. అప్పుడు అర్థమైందంట. ఇప్పుడు అది కూడా కరెక్టే, రాలేని అప్పుడు దేవుని వాక్యం అనొచ్చు, కానీ అది ఎక్కడి వరకు వస్తుంది అంటే అది మన దగ్గరికే వస్తుంది. మనల్ని ఆత్మానుసరంగా తడపదు. ఆ టీవీలో ఉన్న వ్యక్తి ఆ ఎంత పాస్టర్ అయినా నువ్వెవరు ఆయనకి తెలియదు. కానీ నీ బాగోగులు చూసి నీ కోసం ప్రార్థన చేసి ఇంత సంఘం ఉంది, కానీ ఎన్ని మంచి కార్యాలు జరుగుతున్నాయి. ఇంకా జరగట్లేదంటే ఏదో లోపం ఉందని గుర్తుపెట్టుకోవాలి. మనం మోకరించి ప్రార్థన చేయాలి వాళ్ళ కోసం. మన శరీర సంబంధమైన మనసు కాకుండా ఆత్మానుసారమైన మనసు కలిగి ఉండాలి. 40 సంవత్సరాలు ఎలాగున్నామో, 30 సంవత్సరాలు ఎలాగున్నామో, ఈ రోజున ఎలాగుంటే అది శరీర సంబంధమైన మనసు. కానీ ఆత్మాను సంబంధమైన మనసు మనలో మార్పు కలిగజేస్తుందంట. మారు మనసును కలిగజేస్తుంది. అది దేవుని వాక్యం తెలియజేస్తున్నది. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనము. ఇంకా కాసేపు పడుకో, ఇంకా కాసేపు దాకా లేవవసరం లేదు, తర్వాత లేకుద్ది కానిలే. నిద్ర ఎలా పడుతుందో తెలియదండి. ఇప్పుడు ఒక విపత్తు జరుగుతుంది, మన ప్రక్కన ఇల్లుగా అనిపోతుంది, లేదా భూకంపం వచ్చింది, ప్రక్కన ఉన్న వాళ్ళకి ఏదో నష్టం జరిగింది, గొళ్ళు అంటున్నారు, మనకి నిద్ర ఎలా పడుతుంది. కొంతమందికి పక్కన ఉన్న వాళ్ళు ఏమైపోయినా కానీ వాళ్ళు పట్టించుకోరండి. ఎంత ఎండెక్కినా లేగరండి. ఏంటంత అంత కలిసి వచ్చే పని ఏంటో తెలియదు. అప్పులే, ఎంత సంపాదించిన అప్పులే. ఈ దరిద్రం అంతా ఎందుకు జరుగుతుంది? ఇంటిలో 3 మంది ఉంటారు, అందరూ కష్టపడేవాళ్లే, కానీ అప్పులు ఎందుకు జరుగుతున్నాయి? అది కూడా దేవుని వాక్యంలో ఉన్నది. గత దినాల్లో చెప్పాను, నీ కష్టార్జితమును నిత్యముగా అనుభవించేదావు, నీకు మేలు కలుగును. నువ్వు అనుభవించట్లేదంటే ఏంటి? యెహోవాను విడిచి వేరే కొరని అనుసరించే వారికి శ్రమలు అనలేదు. అక్కడ శ్రమలు విస్తరించని. ఎంత తేటగా చెప్పినా ఏమి వింటున్నారో నాకు అర్థం కావట్లేదు. ప్రియ సహోదరి సహోదరు, సోమవారం చీటి, బుధవారం చీటి, మంగళవారం చీటి, ఆదివారం చీటి, ఇంక తింటాం. ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఇవన్నీ పక్కన పెడితే రోగాలు, రోజు డాక్టర్ల దగ్గరికి వెళ్ళడానికి రావడానికి ఎంత డబ్బు ఖర్చు అయిపోతుంది? ఆరోగ్యమేది, సుఖమేది, సంతోషమేది? ఇవన్నీ జరగాలంటే శరీర సంబంధమైన మనసు మనం కలిగి ఉండకూడదు. మరే మనసు కలిగి ఉండాలి? ఆత్మాను సంబంధమైన మనసు మనం కలిగి ఉండాలి. ఇంకొక మాట చూపిస్తున్నాను చూడండి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనత. ఇంకో అదే మాట చదువుతల్లి. మీరు సోదరులోనికి ప్రవేశించకుండానట్లు మెలకుగా ఉండి ప్రార్థన చెయ్యండి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనము. ఎలాంటి వాళ్ళైనా సరే ఇంకా నిద్రపోతే, గత దినాల్లోనే మనం విన్నాం, గాఢ నిద్ర. ఏదో ₹1,00,00,000 సంపాదించి వచ్చేసిన వాళ్ళలాగా వాళ్ళు ఎగరండి. ఎంత కష్టపడి పని చేసుకోవాలి. సామెతల గ్రంథంలో ఏమందో ఒక వ్యక్తి ఉంది, ఆమె చీకటితోనే లేచి 31:15 ఇటువారందరికీ భోజనం సిద్ధం చేసిందంట. కష్టపడి పని చేసిందంట. కష్టపడి పని చేయకుండా ఏ రోజును భోజనము చేయలేదు. నువ్వు కోడలు అయినా సరే, కూతురు అయినా సరే, భార్య అయినా సరే, భర్త అయినా సరే, ఎవరైనా సరే కష్టపడి పని చేయాలి. టైం అనేది, సమయం అనేది మన దృష్టిలో పెట్టుకోవాలి. అలా పెట్టుకున్న వాళ్ళే ఆత్మానుసారమైనటువంటి మనసు. ఒక మాట చూపిస్తున్నారు. 8 రోమీయులకు రాసిన పత్రిక 8:7 చదవండి. శరీర సంబంధమైన మనసు
దేవునికే విరోధంట. శరీర సంబంధమైన మనసు ఎవరైతే కలిగి ఉంటారో, దేవుని మాట ఎవరైతే వినరో, సాతాను చెప్పినట్టు చేస్తారో, అది ఎవరంటండి ఆయన శత్రువు? నా నోటి మాట కాదండి, దేవుడు ప్రేమామయుడు దయామయుడే కదా. మరి ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుంది? దేవుని వాక్యం పక్కన పెట్టేద్దామా? చదవండి. ఈ ఆలయనగా శరీర సంబంధమైన మనసు మనం ఎవరూ అలా ఉండకూడదు. దేవునికి ఆత్మానుసారమైన మనసే మనం కలిగి ఉండాలి, కానీ దేవునికి శత్రువులుగా ఉండకూడదు. ఇది మనకి మనము శత్రువులము.